బ్రహ్మదేవుడు తనని అవమానిస్తుంటే విష్ణువు నువ్వు సృష్టించిన ఈ లోకాన్ని పోషించేది నేనే, నువ్వు ఇలా అజ్ఞానంతో విర్రవేగటం మంచిది కాదు అని హెచ్చరిస్తాడు. అలా మాటలు యుద్ధంగా మారి బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని, విష్ణువు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ రెండూ ఢీకొంటే ముల్లోకాలు నాశనం అవుతాయని జీవులు ఆ అస్త్రాలకి మూలమైన పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. సరిగ్గా అప్పుడే శంఖనాదాలు, ఢమరుకనాదాల హోరులో పాతాళాన్ని చీల్చుకుంటూ భూలోకాన్ని బద్దలు చేసుకుంటూ ఒక అగ్నిస్తంభం రెప్పపాటులో అంతరిక్షాన్ని కూడా దాటి అంతులేనంతగా జ్వాలాస్తంభంగా వ్యాపిస్తుంది. ఆ రెండు అస్త్రాలని ఆ అగ్నిలింగం తనలో కలిపేసుకుని జ్యోతిర్లింగంగా మారుతుంది. అది చూస్తున్న బ్రహ్మ విష్ణువులకి అగ్నిలింగం మొదలేదో అంతమేదో అర్థం కాదు. ఆ జ్యోతిస్తంభాన్ని చూసి అగ్నిదేవుడు ఈ ప్రభావం ఎవరిది అనుకుంటాడు. సూర్యుడు, చంద్రుడు, ఈ తేజస్సు, ఈ అమృత కళలు ఎవరివి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ అవతరించింది ఎవరు అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. జై హింద్.